నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లింగోట ఆక్స్ఫర్డ్ ప్రైవేట్ పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న 25 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాల హాస్టల్లో ఉదయం చపాతీ, దోసకాయ పప్పు టిఫిన్ తిన్న తర్వాత కొంతమంది విద్యార్థులకు కడుపులో నొప్పి రావడంతో సిబ్బందితో ప్రిన్సిపల్ విద్యార్థులను హుటాహుటిన అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని డాక్టర్లు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. మేడం కూడా డబుల్ మార్నింగ్ ఏమైందన్నా? ఏం తిన్నారు? ఏమైంది? ఏం పేరు నీ పేరు? ఏం తిన్నావు? ఏంది? ఇంకేం తిన్నావు? ఏం పప్పు? నా పేరు నేను ఆక్స్ఫర్డ్ స్కూల్. మాకు పొద్దుగాల చపాతీ పెట్టి చపాతీలో దోసకాయ పప్పు పెట్టి దానివల్ల గ్రేడ్లో 10 మంది పడ్డారు. మిస్ వచ్చింది. తర్వాత మాకు అందరూ చూడండి సార్, ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, చంపేద్దాం. అన్నం 2 రకాలు చూపేది అన్నాను. ఇప్పుడు కూరగాయలు ఉంటాయి, అన్ని ఖరాబ్ అయినా ఉండవా? ఇప్పుడు ఏర్పించేదాకా నువ్వు ఎందుకు తీసుకోపోతున్నావు? హోమ్ ఎక్కడ కొంతమంది ఏంటంటే ఇంకా ఆ పిల్లలు చూసి భయపడి ఊరుకో ఉన్నారు. ఏంటంటే క్లాస్ డాక్టర్ రామకృష్ణ, డిసిహెచ్ఎస్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఇక్కడ ఏరియా హాస్పిటల్ అచ్చంపేటలో ఇవాళ ఒక 35 కేసెస్ లింగోటం నుంచి ఆక్స్ఫర్డ్ స్కూల్ నుంచి కొద్దిగా కడుపు నొప్పితోటి మళ్ళీ కలువు తిరగడము అని అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి ఇక్కడ వచ్చి టైంలో వచ్చి టీమ్ ఆఫ్ డాక్టర్స్, సిస్టర్స్ వాళ్ళని అంతా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఒక బాబుకి ఏంటంటే కొద్దిగా టెటనీ లాగా సింటమ్స్, అంటే కాల్షియం